వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏప్రిల్ 2న మదనపల్లిలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బహిరంగ సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి. సుగుటూరు గంగమ్మ జాతరకు ముమ్మర ఏర్పాట్లు పరిశీలించిన కమిషనర్ నరసింహప్రసాద్. పన్ను చెల్లింపుకు 31 ఆఖరి గడువు. బోయకొండ గంగమ్మను దర్శించుకున్న పొంగనూరు జమీందారులు. వార్తలోని వివరాలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను విజయవంతం చేసేందుకు పార్టీ క్యాడర్ సిద్ధం కావాలని లోక్సభ ప్యానెల్ స్పీకర్ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి పిలుపునిచ్చారు. పొంగనూరు పట్టణం దండుపాలెం రోడ్డు మార్గంలోని ఏఆర్ ఫంక్షన్ హాల్లో శనివారం పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అంటూ చేపట్టిన బస్సు యాత్ర అన్నమయ్య జిల్లా మదనపల్లిలోకి ఏప్రిల్ 1న ప్రవేశిస్తుందని, 2న మధ్యాహ్నం 3 గంటలకు మదనపల్లి టిప్పు సుల్తాన్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ జరుగుతుందని, అదే రోజు రాత్రి చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలోకి ప్రవేశించి సదంలో బస చేస్తారని, తర్వాత 3వ తేదీ పులిచెర్ల మీదుగా పూతలపట్టుకు సీఎం చేరుకుంటారని ఎంపీ తెలిపారు. 2వ తేదీన మదనపల్లిలో జరిగే బహిరంగ సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఈరోజు మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏమంటే, మన పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించి మన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు పెట్టే మీటింగు మనకు మదనపల్లిలో పెడతా ఉన్నారని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎలక్షన్ లోపల జరిగే మీటింగు మనకి ఇది ఒకటే ఉంటుంది. ముఖ్యమంత్రి గారు మదనపల్లిలో పెట్టే పబ్లిక్ మీటింగే మన నియోజకవర్గానికి సంబంధించిన మీటింగు. మన అందరూ కూడా ఈ మీటింగ్ని భారీ సక్సెస్ చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను. మీటింగు 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మనకు టైం ఇవ్వడం జరిగింది. దాదాపు 4:30 లేకపోతే మ్యాక్సిమం 5 లోపల ముఖ్యమంత్రి గారు మీటింగ్ ముగించుకొని మళ్ళీ కూడా మన నియోజకవర్గం పైనే వచ్చి సదం దగ్గరకు వచ్చి నైట్ హాల్ట్ ఉంటుంది. ఆ మరుసటి రోజు మళ్ళీ కూడా మన నియోజకవర్గం పైనే పులిచెర్ల ద్వారా పోయి పూతలపట్టు నియోజకవర్గంలో మళ్ళీ ఇంకొక మరుసటి రోజే పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. మిమ్మల్ని అందరూ కూడా కోరుకునేది ఏమంటే, ప్రత్యేకించి మన నియోజకవర్గం అంటే ముఖ్యమంత్రి గారికి చాలా గొప్ప అభిప్రాయం ఉంది. పొంగనూరు అంటే బ్రహ్మాండంగా మన పార్టీ బలమైన కంచుకోట అనే అభిప్రాయం ముఖ్యమంత్రి గారికి ఉంది. అదే తరాల్లో మన పాపులేషన్ కానీ మన ముఖ్యమంత్రి గారిని రిసీవ్ చేసుకునేది కానీ ఉండాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుకుంటున్నాను. కొంతమందికి ఇబ్బంది ఉంది, గంగ జాతర జరుగుతూ ఉంది, కానీ మీటింగ్ ఆ 3-4 గంటలు ఖచ్చితంగా మనము మీటింగ్ అటెండ్ కావాలని చెప్పి కూడా నేను అందరిని కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా నైట్ హాల్ట్ వరకు మన ఊరి దగ్గర మనం ఆయన్ని రిసీవ్ చేసుకొని, అదేవిధంగా మరుసటి రోజు రోడ్ షోలో మనం భారీగా అందరూ కూడా రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పులిచెర్ల మండలము, నొక్చెర్ల మండలము అక్కడికి మొబిలైజ్ అవుతారు, సదం మండలం కూడా. ఈ మీటింగు రాష్ట్రం అంతా ఈరోజు సిద్ధం సభలు చూస్తూ ఉన్నారు. సో మన సభ మీటింగు బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యి రాష్ట్రంలోనే చెప్పుకోవాలి, బ్రహ్మాండంగా జరిగింది. మదనపల్లి పొంగనూరు కానీ మదనపల్లిలో కానీ అక్కడ రావడంతో బ్రహ్మాండంగా జరిగిందని చెప్పుకునే విధంగా మిగతా నియోజకవర్గాల్లో కూడా మనం చూసి స్ఫూర్తి పొందే విధంగా మన మీటింగ్ సక్సెస్ చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను. బయట బాధ్యతలు పెట్టడం వల్ల నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో సమయం పెట్టలేకపోతున్నారు, బయట పరిస్థితులన్నీ కూడా. కానీ దీనికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. మీరు ఒకసారి గతంలో ఇప్పుడు ఎంపీగా నా పైన ఎంపీగా పోటీ చేసే అభ్యర్థి కానీ ఎవరైనా కానీ ఇది వరకు వాళ్ళు చేసిందల్లా ఒకటే, మనకి ఇక్కడ వచ్చిన ప్రాజెక్టులు ఆపేశారు, ఇక్కడికి వచ్చిన రోడ్లు వేయకుండా చేశారు, ఇక్కడ పొంగనూరు పైన వివక్ష చూపించింది వాస్తవం. మీకు అందరు కూడా తెలుసు, అప్పుడు పాదయాత్ర కూడా చేయడం జరిగింది. వాటర్ ప్రాజెక్ట్ ఆపేస్తే అప్పుడు మన మంత్రి గారు పాదయాత్ర కూడా చేసి గట్టిగా ఆ రోజు తిరుగుబడి మాట్లాడడం జరిగింది. ఈ 5 ఏళ్ళలో మన పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు జరిగిన పనులన్నీ కూడా సగం కన్నా తక్కువే అని చెప్పి మీకు తెలియజేస్తాను. ఈరోజు మన రిజర్వాయర్ పూర్తయి, ఈరోజు వాటర్ గ్రిడ్ పథకం పూర్తయితే ఇంత కరువు వచ్చినా కూడా ఇప్పుడు కరువు పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ కూడా మనం బోర్ల పైన ఆధారపడే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ వర్క్లు. ముఖ్యమంత్రి గారు మనకి అన్నీ కూడా శాంక్షన్ చేసి పనులు మొదలైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ప్రజలకు వివరించి, మనము జగనన్న ఉంటే
ఖచ్చితంగా మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా మన అందరూ కూడా ప్రజలందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎలక్షన్ అప్పుడు వచ్చి చెప్తారు, మాటలు అన్నీ చెప్తారు, అవి చేస్తాం ఇవి చేస్తామని. కానీ జగన్ నుండి మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటేనే నిజమైన పుంగనూరులో నిజమైన అభివృద్ధి జరుగుతుందని చెప్పి కూడా ఈరోజు నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక రోడ్ వేసినా, లేకపోతే ఈరోజు ఒక ప్రాజెక్ట్ వచ్చినా, లేకపోతే పుంగనూరుకి ఇంత గౌరవం ఉందన్నా ఈరోజు ఖచ్చితంగా నాయన కానీ నేను కానీ ఇద్దరు వ్యక్తులు చేసే పని కాదు. మన లీడర్లు కానీ మన నాయకులందరూ కూడా కష్టపడి ఊర్లో పట్టుగా నిలబెట్టడం వల్లే ఈరోజు అందరూ కూడా మన నియోజకవర్గం ఇంత అభివృద్ధి చెందింది, మన పార్టీకి మనకింత గౌరవం పెరిగిందని చెప్పి కూడా ఈ క్రెడిట్ అంతా మీదే అని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. ఈ 45 రోజులు మనం ఖచ్చితంగా కష్టపడి పార్టీ కోసం పెడతాము. వచ్చే 5 సంవత్సరాలు మేము కార్యకర్తల బాధ్యత పుంగనూరు నియోజకవర్గంలో నేను తీసుకుంటాను ఖచ్చితంగా. అదేవిధంగా అభివృద్ధి బాధ్యత మీ కష్టంతో రేపు వచ్చే మెజార్టీతో ముఖ్యమంత్రి గారిని మెప్పించి ఇంకా కూడా మనము మంచి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేపడతామని చెప్పి కూడా ఈరోజు మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అన్నతమ్ముల్లా ఉన్నాం, మైనార్టీలు కానీ హిందువులు కానీ ఇప్పుడు ఇట్లాంటి అనేక పొత్తులతో ఇవన్నీ కూడా ఒక జనాల్ని రెచ్చగొట్టి ఓట్లు వేయించుకునే పద్ధతిలోకి పోయే పరిస్థితి ఉంటుంది. ఇదన్నీ కూడా మనసులో పెట్టుకొని రేపు రాబో రోజుల్లో బీజేపీ టీడీపీకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని చెప్పి కూడా ఈరోజు నేను సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏమంటే చాలామంది మైనారిటీ సోదరులు కూడా ఇక్కడ ఉన్నారు. బీజేపీకి ఓటేస్తే టీడీపీకి ఓటేసినట్లే, టీడీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే. నాకు ఈరోజు ఈ కిరణ్ కుమార్ రెడ్డి పైన గెలుపు మా నాన్నకు ప్రేమతో పట్టుదలతో మీ అందరి సహకారంతో ఖచ్చితంగా ఇది నేను గెలిచేదానికన్నా ఒక పట్టుదలతో ఒక పౌరుషంతో ఈ గెలుపుంటుందని చెప్పి కూడా మీకు అందరికి కూడా నేను తెలియజేస్తాను. కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ ఎన్నేడప్ప, ఫోక్ అండ్ క్రియేటివిటీ స్టేట్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, పీకేఎం ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, ఎంపీపీలు భాస్కర్ రెడ్డి, గాజుల రామ్మూర్తి, రెడ్డెప్ప, బోయకొండ ఆలయ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్, జిల్లా వక్బోర్డ్ చైర్మన్ అమ్ము ఫక్రుద్దీన్ షరీఫ్, కనకదుర్గ సత్యనారాయణ, పట్టణ మరియు మండల పార్టీ అధ్యక్షులు గంగారపు జయరాం, చెంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శక్తి స్వరూపిణి శ్రీ బోయకొండ గంగమ్మను జమీందారు వంశీకులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. పుంగనూరు జమీందారు వంశీకులైన రాజా సుగుటూరు ఇమ్మడి సోమశేఖర్ రాయులు వారు కుటుంబ సభ్యులతో కలిసి శనివారం శక్తి స్వరూపిణి శ్రీ బోయకొండ గంగమ్మ దర్శనార్థం ఆలయానికి రాగా చైర్మన్ నాగరాజ్ రెడ్డి ఆలయ మర్యాదలతో జమీందారులకు ఘనంగా స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. గంగమ్మను దర్శించుకుని పూజలు నిర్వహించారు. తర్వాత జమీందారులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఆలయ డైరెక్టర్ రాజేష్, సురేష్లు అందజేశారు. रक्षापदं तीर्थं प्रयच्छन्तु सौख्यं सर्वमे विश्वते। ओम यो वेदां ब्रह्मणो वेदाम् अमृतेनापदां परेः तस्मै यजः ब्रह्मचरं वद आर्यकीर्तिं प्रजां वदोः द्रविणप्रदादेवा विश्वतो मुखप्रदादेः हे तीर्थं प्रयच्छन्तु सौख्यं सर्वमे विश्वते। सकल सौभाग्य सिद्धिरस्तु, सकल भोग भाग्य प्राप्तिरस्तु, सकलैश्वरैष्टकाम्यार्थफल सिद्धिरस्तु। श्री भवानी देवता प्रीत्यर्थं संपूर्ण అనుగ్రహ సిద్ధిరస్తో. 15 వచ్చినప్పుడు అంత డెవలప్మెంట్ లేదు, చాలా డెవలప్మెంట్ అయింది. మినిస్టర్ గారు చాలా హెల్ప్ చేసి డెవలప్ చేసి డివోటీస్ అన్ని బాగా సౌకర్యం చేసి చాలా డెవలప్ అయింది. పురపాలక పరిధిలో ఆస్తి పన్ను వడ్డీ రాయితీ ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉండటంతో బకాయిదారులు పురపాలక కార్యాలయానికి క్యూ కట్టారు. పన్నుకు సంబంధించిన బకాయిలు చెల్లిస్తున్నారు. సెలవు రోజైన ఆదివారం కూడా ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ నరసింహప్రసాద్ విజ్ఞప్తి చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని అత్యంత ప్రతిష్టాత్మకంగా పుంగనూరులో ఏప్రిల్ 2, 3వ తేదీల్లో జరిగే శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. అమ్మవారి దర్శనార్థం ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ శాఖ తరఫున పూర్తి ఏర్పాట్లు చేపట్టారు. అందులో భాగంగానే శనివారం ప్యాలెస్ ముందు క్యూ లైన్లకు బ్యారికేడ్లు ఏర్పాటు చేసేందుకు సిబ్బంది గోతులు తీశారు. పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాలు,
చలివేంద్రం వంటివి పట్టణంలోని పలు ప్రధాన కూడలలో ఏర్పాట్లు చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. కార్యక్రమంలో డిఈ మహేష్, ఏఈ కృష్ణకుమార్, శివకుమార్, హెడ్ కానిస్టేబుల్ కేశవరాజు తదితరులు పాల్గొన్నారు. మన పొంగనూరు పురపాలక సంఘంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోతున్నటువంటి గంగమ్మ జాతర నేపథ్యంలో ఇక్కడ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడము, అలాగే షామ్యానా వేసి షేడ్ని ఎన్షూర్ చేయడము, అలాగే చలివేంద్రాలు ఏర్పాటు చేయడము, క్రౌడ్ కంట్రోల్కి మైక్ సిస్టమ్ని అనౌన్స్ చేయడం, మైక్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయడము, అలాగే అమ్మవారి దర్శనానికి వచ్చే వాళ్ళందరూ కూడా కనీస వస్తువులు, వాటర్ సప్లై కానీ శానిటేషన్ కానీ ఎన్షూర్ చేయడము, సంత ఏర్పాటు చేయడం, అన్ని ఏర్పాట్లు కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అలాగే మున్సిపల్ యంత్రాంగంకి ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ దృష్టి తీసుకురావాలని కోరుచున్నాము. ప్రజలకు ప్రశాంత వాతావరణంలో అమ్మవారి జాతర జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తాము. పేదల సంక్షేమం కోసం విశేష కృషి చేస్తూ వారి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి ఆదరించాలని ఎంపీపీ భాస్కర్ రెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ క్యాడర్తో కలిసి శనివారం పుంగనూరు మండల పరిధిలోని భీమగానపల్లె పంచాయతీలో గడప గడపకు వెళ్లి ప్రజలను నేరుగా కలిసి కరపత్రాలను అందజేసి గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూడటం జరిగిందని, ప్రజల సంక్షేమాన్ని వారి సుఖ సంతోషాలను కోరే ముఖ్యమంత్రి ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తూ పనిచేసే నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మన ప్రాంతంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి అని, అలాంటి వారిని అఖండ మెజార్టీతో గెలిపించేందుకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో రమణ, సుబ్రహ్మణ్యం, హేమచంద్ర, కుమార్ తదితరులు పాల్గొన్నారు. మిత్రన్న 2 ఓట్లు ఫ్యాన్ కి 2 ఓట్లు ఫ్యాన్ చెప్పి నీళ్ళు పట్టుకోవాలంటే కుళాయిల్లో కాలువలు కావాలంటే 2 ఓట్లు ఫ్యాన్ సరేనా. 2 ఓట్లు ఫ్యాన్ కి వెళ్ళమ్మా, ప్రధానికి ఒకటి ఫ్యాన్ గుర్తు 2 ఓట్లు అమ్మఒడి గడ్డి పార్టీకి ఓటేయాలా, మీ ఊరు డెవలప్మెంట్ కావాలంటే ఓట్లు వేయడా. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రత్యేక కమిటీ ఎంపిక చేసిన సివిల్ సూట్స్ ఒక అవలోకనంపై న్యాయమూర్తులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని ప్రిన్సిపల్ జిల్లా అండ్ సెషన్స్ జడ్జ్ భీమారావు పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక జడ్పీ సమావేశం హాల్ నందు జీవి కృష్ణయ్య, రిటైర్డ్ జిల్లా జడ్జ్ మోహన్ రావు, రిటైర్డ్ జిల్లా జడ్జ్ జేసురత్న కుమార్, రిటైర్డ్ సివిల్ జడ్జిలతో కలిసి రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని న్యాయమూర్తులకు వివిధ అంశాలపై నిర్వహించిన వర్క్షాప్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ మనీ సూట్లు, మార్టిగేజ్ సూట్లు, పార్టిషన్ డాచ్ మరియు ఇంజెక్షన్ సూట్ల గురించి జాగ్రత్త వహించడం ద్వారా జ్యుడిషియల్ ఆఫీసర్లు తమను తాము సన్నద్ధం చేసుకోవాలని ముఖ్య ఉద్దేశంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జ్యుడిషియల్ ఆఫీసర్లందరికీ పీరియాడికల్ వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. న్యాయాధికారులకు చట్టం, స్థూలమైన మరియు విధానపరమైన ఎప్పటికప్పుడు అవసరమని భావించే ఇతర అధ్యాపకులలో మంచి జ్ఞానంతో సన్నద్ధం చేయడానికి, వారు తమ విధులను నమ్మకంగా మరియు సమర్థవంతంగా నిర్వర్తించడానికి, అధిక స్థాయి నిజాయితీని కొనసాగించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జిల్లా కేంద్రంలో 3 నెలలకు ఒకసారి న్యాయశాఖ అధికారులకు వర్క్షాప్లు నిర్వహించాలని హైకోర్టు ప్రతిపాదించిందన్నారు. ఈ సంవత్సరంలో 4 విడతల్లో వర్క్షాప్లను నిర్వహించడం జరుగుతుందని, వాటిలో ఒకటి ఇప్పుడు జిల్లా కేంద్రంలో హైకోర్టు ప్రత్యేక కమిటీ ఎంపిక చేసిన సివిల్ సూట్స్ ఒక అవలోకనం నేటి అంశం. ఈ అంశం చాలా సముచితమైంది మరియు న్యాయాధికారులందరికీ చాలా ఉపయోగపడుతుందని, న్యాయ వ్యవస్థకు ఇది ఒక అవకాశమని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కరుణ్ కుమార్, జిల్లా జడ్జ్ అన్వర్ బాషా, ఫోక్సో కోర్ట్ జిల్లా జడ్జ్ శాంతి, 8వ అదనపు జిల్లా జడ్జ్ శ్రీదేవి, అదనపు సీనియర్ సివిల్ జడ్జ్
వెన్నెల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్, ఉమాదేవి 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్, మాధవి 3వ అదనపు 1వ తరగతి మెజిస్ట్రేట్, శ్రీనివాసమూర్తి 4వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, బాబాజాన్ స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, కీర్తన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అదనపు సీనియర్ మరియు జూనియర్ జడ్జీలు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. With the sound knowledge in law, substantive as well as procedural, and in such other facilities as may be felt necessary for time to time to enable them to discharge their functions confidently and effectively, mainly high degree of rectitude. The Honorable High Court is proposed to conduct workshop to the judicial officers once in 3 months. There is limitation, admissibility, and 4 workshops are scheduled to be conducted. One of them is conducting now at district headquarters. Today's topic is civil suits on overview, chosen by the Special Committee of the Honorable High Court of AP. This topic is very apt and useful for all judicial officers. It is an opportunity for the judicial officers to equip themselves by understanding the very concept of money suits, mortgage suits, partition suits, declaration and injunction suits. I once again welcome our resource persons, Sri G.V. Krishna Garu, Jesathan Kumar Garu and Mohan Garu to this workshop. Thank you, Ananda, for giving this opportunity. From Article 1, you will see that there are 52 types of money claims. Article 1, for the balance due on mutual, open and current account, where there have been reciprocal demands between the parties. 34 says that account copies maintained in regular course, and of course they cannot solely form the basis of. This can also be considered, and oral evidence can be recorded. Please see 18.2, where the writing containing the acknowledgement is undated. Oral evidence may be given at the time when it was signed, but subject to the provisions of the Indian Evidence Act, oral evidence of its contents shall not be received. So, may be given at the time when it was signed, but subject to the provisions of the Indian Evidence Act. Contents cannot be proved by oral evidence, but the time of acknowledgement. So, if somebody says in the plaint that the acknowledgement, though undated, is actually dated on so and so date, it is for him to ultimately prove it in the suit. The court always has the option of considering the aspect of limitation under Section 3 of the Limitation Act. Honorable Sri P. Mohan Rao, it is our pleasure, therefore, ladies and gentlemen, to honor the most distinguished Sri P. Mohan Rao. Thank you, sir, for having received our Naik Sri Kamas will present a leather bag to Honorable Sri G. Krishna Garu. We are deeply indebted to you, sir, for having accepted our honors as a mark of love and affection on you. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏప్రిల్ 2న మదనపల్లిలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బహిరంగ సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి. సుగుటూరు గంగమ్మ జాతరకు ముమ్మర ఏర్పాట్లు పరిశీలించిన కమిషనర్ నరసింహప్రసాద్. పన్ను చెల్లింపుకు 31 ఆఖరి గడువు. బోయకొండ గంగమ్మను దర్శించుకున్న పొంగనూరు జమీందారులు. తిరిగి కేసీపీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.